ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ ద్వాదశి, దీన్ని నృసింహ ద్వాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి రోజు. నృసింహస్వామి యొక్క ఆరాధన ఈరోజు గ్రహశాంతిని కలిగిస్తుంది. అలాగే ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం, అన్నదానం, అలాగే గోసేవ ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ముఖ్యంగా చంద్రుడు కనుక జాతకరీత్యా స్థితి బాగోలేనప్పుడు చాలా రకాలైనటువంటి కష్టాలని కలిగించడంలో సమర్థత ఉంటుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కటి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఒక వివాహం తప్ప ప్రతి కార్యక్రమానికి కూడా ఈ పుష్యమి చక్కటి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా తగ్గుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన అంశాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆనందకర వాతావరణం ఆర్థికంగా కూడా చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా కూడా దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని మాత్రం చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. అదృశ్య సంఘటనలు కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. తలనొప్పి సంఘటనలు వ్యాపారీత్యా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సమస్యలు కొనసాగుతాయి. వాహన సంబంధిత వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి కూడా దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రమాదాలు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. ఆరోగ్యంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మట్టుమాయమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో కార్యదీక్ష పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గృహ విషయాలు చిరాకులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని సవరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నిర్ణయాల్ని వెంటనే తీసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. శ్రమ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని గృహంలో ఆహ్వానించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడిన కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. రుణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో
పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వ్యాపార విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. దూకుడు నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు ప్రబలమవుతాయి. ఉత్తమ కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా రూపొందించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొంత కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే మంచి ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విదేశీ పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి లాభాలను గడించగలుగుతారు. ఉత్తమమైనటువంటి ప్రయాణాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన రక్తనాళాలలో కొవ్వు పేరుకునే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మనకి రక్తంలో కొలెస్ట్రాల్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఆ పదార్థంలో 2 రకాలు ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని. ఈ హెచ్డిఎల్ అనేటువంటిది మేలు చేసేటువంటి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేటువంటిది హాని చేసే కొలెస్ట్రాల్. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే మనకి అది కనుక సరిగా ఉన్నట్టయితే ఎక్కడ రక్తనాళాలలో అంటే ఆ రక్తనాళాల గోడలలో కొవ్వు పేరుకోకుండా రక్షిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హాని చేసే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టయితే అది రక్తనాళాల గోడల లోపల ఒక ప్లేక్ లాగా పేరుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ట్యాప్లోని వాటిలోని ఏదైనా అడ్డం పడితే బ్లాక్ అయిపోతుంది చూసారా, అలాగ అవ్వడానికి ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కారణం అవుతుంది అనమాట. ఆ గోడల లోపలంతా చేరుకుని అదొక మందంగా తయారయ్యేలాగా చేస్తుంది. అలా అయినట్టయితే మనకి రకరకాల అనారోగ్యాలు, ముఖ్యంగా గుండెపోటు కానివ్వండి, పక్షవాతం కానీ ఇంకా వేరే సీరియస్ సమస్యలు రావడానికి కానీ అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. రక్తనాళాలలో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి అవసరమైనటువంటి ఒక ఔషధాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటి ప్రధాన ద్రవ్యం, మొట్టమొదటి ద్రవ్యం ఏంటంటే గుగ్గులు. గుగ్గులకి శరీరంలో ఉండేటువంటి అంటే రక్తంలో ఉండేటువంటి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గేలాగా చేసే గుణం బాగా ఉంటుంది. గుగ్గులు శుద్ధి చేసినటువంటి దాన్ని మనం బజార్లో రెడీగా తెచ్చుకోవాలి. ఎవరికి వాళ్ళు చేసుకోలేరు కనుక శుద్ధ గుగ్గులు చూర్ణాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి.
తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సినటువంటిది త్రిఫలాలు. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ మూడింటిని సమానంగా కలిపినటువంటి దాన్ని త్రిఫలాలు అంటాం. ఈ మూడింటిని కలిపి చేసుకున్నటువంటి చూర్ణం త్రిఫలా చూర్ణం అవుతుంది. ఈ త్రిఫలా చూర్ణానికి రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చేసే గుణం చాలా బాగా ఉంటుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది. త్రిఫలా చూర్ణాన్ని అంటే మూడింటిని కలిపినటువంటి చూర్ణాన్ని ఒక 150 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇంకా ఇందులో తర్వాత మనం వేసుకోవాల్సినటువంటిది త్రికటుకాలు. సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు మూడింటిని కలిపి త్రికటుకాలు అంటారు. ఈ మూడింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని త్రికటు చూర్ణం అంటాం. ఈ త్రికటు చూర్ణానికి కూడా రక్తనాళాల్లో కొవ్వు తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. ఈ చూర్ణాల మిశ్రమాన్ని కూడా 150 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అంటే శుద్ధ గుగ్గులు చూర్ణం, త్రిఫలా చూర్ణం, త్రికటు చూర్ణం మూడింటిని కలిపేసి ఒక మిశ్రమంలాగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి ప్రతిరోజు ఉదయం ఒక 1/2 చెంచాడు, సాయంత్రం ఒక 1/2 చెంచాడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలిపి దీర్ఘకాలం పాటు తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకున్నట్టయితే కనుక రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది. రక్తనాళాలలో కొవ్వు పేరుకునే సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ప్రతిరోజు కూడా తే పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి. ఏ కారణం చేత అంటే అభితప్తాః స్మ సూర్యేణ లంబంతే స్మ పునః పునః నిహతా బ్రహ్మతేజోభిః అహన్యా హనిరాక్షసాః అని. వాళ్ళు అలా చెట్లకి తలకిందులుగా వేలాడుతూ సూర్యబింబానికి అడ్డొచ్చి ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతాడు. ఒకసారి నా కర్తవ్యతానిష్టకి, నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు, మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారని చూస్తాడు. ఆయన అభితప్తాః స్మ సూర్యేణ, ఆయన యొక్క కాంతి చేత తప్తమవుతారు. వాళ్ళు తప్తమై ఆ వేడి భరించలేక చెట్ల కొమ్మలలోంచి ఆ కింద ఉండేటటువంటి సముద్రంలోకి పడిపోతారు, లోహిత సముద్రంలోకి పడిపోయి మళ్ళీ వాళ్ళు తేరుకొని సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ చెట్లు ఎక్కుతారు. ఇవాళ కాకపోతే రేపైనా ఎలా ఉదయిస్తాడు? లోకానికి ధర్మనాశనం చేస్తాం అని రాక్షసులు ప్రారంభమవుతారు. అందుకే అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడ గాని ముందు పాడు చెయ్యాలని చూసేది రాక్షసులే. కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నాకు మీకు ఏమీ విరోధం లేదు, మేము బ్రహ్మకర్మ చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇష్టం ఉండదు, తప్పుకోండి అని నీళ్లు చల్లుతారు. అలాగే నిహతా బ్రహ్మతేజోభిః స్నానం చేసి వచ్చి ఎవరికి గాయత్రి మంత్రం ఉపదేశం చెయ్యబడిందో, ఎవడు సంధ్యావందనం చెయ్యాలని శాస్త్రం విధించిందో వాడు సంధ్యావందనానికి కూర్చుని అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు, అందుకే అర్ఘ్యప్రదానము బ్రహ్మాస్త్రమే అంది శాస్త్రం. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సమానమేది అంటే అర్ఘ్యాన్ని విడిచిపెట్టడమే. ఇంట్లో నియమంగా సంధ్యావందనం చేసి సూర్యమండలం వైపుకి చూస్తూ అంత భక్తితో అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాడు ఇంట్లో ఉన్నాడనుకోండి, అటువంటి వాడొక్కడు ఇంట తిరిగిన కారణం చేత ఎటువంటి ఉగ్రభూతమో కూడా ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి ఆ నిహతా బ్రహ్మతేజోభిః వాళ్ళు అర్ఘ్యప్రదానం చేసి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టగానే సూర్యమండలం వైపుకి తిరిగి, అది కేవలం నీటిలో ఉన్న శక్తి కాదు, వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రంతో కలిపి విడిచిపెట్టినటువంటి ఆ అర్ఘ్యజలములు, ఆ మంత్రశక్తి 24 బీజాక్షరములు 24 ఋషులతో 24 దేవతలతో ఉంటాయి. అవి ఆ మంత్రాన్ని స్వరంతో చదివి అర్ఘ్యప్రదానం చెయ్యగానే ఈ మంత్రముల యొక్క ప్రకంపనలు అక్కడ వరకు వెళ్ళి వాళ్ళని నిహతా బ్రహ్మతేజోభిః ఒక్క దెబ్బ కొట్టయితే కొట్టేటప్పటిక ఆ మందేహులన్న రాక్షసులు వెనక నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మతేజస్సుతో
మంత్రాన్ని స్వరంతో చదువుతూ విడిచిపెట్టినప్పుడు అర్ఘ్యజలములు విడిచిపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి మంత్ర సంబంధమైన స్వర ప్రకంపనల చేత, రెండు ముందు వైపు నుంచి వచ్చినటువంటి సూర్య కిరణముల చేత అభితప్తమై వాళ్ళు పట్టు విడిచిపెట్టి సముద్రంలో పడిపోతారు. అందుకే లోకోపకారము చేయుట కొరకు సంధ్యావందనము. అసలు అది చెయ్యలేదనుకోండి త్యాగబుద్ధి అలవడదు. త్యాగేనైకే అమృతత్వమానసు. కేవలం అలంకారప్రాయంగా యజ్ఞోపవీతం వేసుకోమని చెప్పలేదు శాస్త్రం. వేసుకున్నావు అంటే ఎక్కడది యజ్ఞోపవీతం అని అడిగారు. ఎక్కడది, ఇది ఎవరు తయారు చేశారు, అసలు అలా వేసుకోమని ఎవరు చెప్పారు అని అడిగారు. అడిగితే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఇది ఒకరు తయారు చెయ్యలేదు. ప్రజాపతి మొట్టమొదట, ప్రజాపతి అంటే పరమేశ్వరుడు, భగవానుడు ఎప్పటివాడు, సనాతనుడు, ఇప్పటివాడని చెప్పడం కుదరదు. ఇప్పటివాడు అని చెప్పడం కుదరనటువంటి పరమ సనాతనుడైనటువంటి పరబ్రహ్మమునకు తనంత తాను సహజముగా యజ్ఞోపవీతం ఉన్నది. అది ఎవరు సృజించారు అంటే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో యజ్ఞోపవీతం అంతటి సనాతనము. కాబట్టి సూర్యోదయం అనేటటువంటి దాని వెనక అంత విశేషం నడుస్తుంది. ఎందుకు సూర్యోదయానికి అంత గొప్పతనం ఇచ్చారంటే బ్రహ్మగారు చెప్పుకున్నాడు స్వయంగా, ఆయన మీదనే జగత్తంతా ఆధారపడింది. అందుకని ఆయన ముందు ఎటు ఉదయించాలో నేను నిర్ణయం చేశాను. ఆయన ఎటు ఉదయించాలో నిర్ణయం చేసి ఇది ఆయన దిక్కని చెప్పాను కాబట్టి ఇది ప్రాక్ అని సంతోషపడిపోయాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు సృష్టి దిక్కులను సృజించినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయించాలో నిర్ణయం చేసి దానిని ప్రాక్ అని పిలిచాడు. అంటే తూర్పు దిక్కుకి ఎంత గొప్పతనం ఉందో చూడండి. అందుకే ఏ పని చెయ్యండి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకే సుందరకాండలో కూడా ఆయన దక్షిణ దిక్కుగా వెళ్ళవలసి వచ్చిన హనుమ అంజలిం పంభుకం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తదోహి వృతే గంతుం అని ఆయన తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తాడు, దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉండి కూడా. అంటే తూర్పు దిక్కుకి నమస్కారం చేయడం ఎందుకు అంటే భగవానుని యొక్క ప్రత్యక్ష స్వరూపం కన్నుల ముందు కదలాడేటటువంటి దిక్కు తూర్పు దిక్కుయే. ఆయన బయలుదేరుతున్నప్పుడు ఒక విశేషం జరుగుతుంది. ఇది చెప్పినవాడు ఎవరో సామాన్యుడు అనుకోకండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని చెప్తున్నవాడు మయూరభట్టు అని ఒక మహాకవి. ఆయనకు ఒకప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది. వచ్చి వేళ్ళు ఊడి కింద పడిపోతున్నాయి. కింద పడిపోతుంటే ఆయన కోణార్క వెళ్ళి కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి ప్రదక్షిణాలు చేశాడు. ప్రదక్షిణం చేసి రోజు సూర్య భగవానుడి వంక తిరిగి స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయనను అనుగ్రహించి సూర్య భగవానుడు ఆయనకు వచ్చిన కుష్ఠవ్యాధి పోగొట్టాడు. పోగొట్టినప్పుడు అరుణారుణ కాంతులతో వస్తున్నటువంటి ఆ సూర్య రథాన్ని చూస్తే, అందుకే సూర్యుడికి ఎంత గొప్పో సూర్య రథానికి అంత గొప్ప ఉంది. సూర్య రథాన్ని స్మరించినా, సూర్య రథాన్ని భావన చేసినా, ఆయన వస్తున్నటువంటి వేళ రథం వంక చూసినా కూడా అంతటి అభ్యున్నతి కలుగుతుంది. దాన్ని నేను చెప్పట్లేదు, మయూరభట్టు చెప్పాడు మహానుభావుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, లోకంలో శివరథం అండి అని కట్టి పూజ చేయరు, విష్ణురథం అండి అని కట్టి ఇళ్లలో ఎవరు పూజ చేయరు. సూర్యరథం అండి అని మాత్రం కట్టి పూజ చేస్తారు. ఎప్పుడు మాఘమాసం వస్తే ప్రత్యేకంగా ఆదివారాల్లోనూ రథసప్తమి నాడు ప్రకృతి చేత ఆ సమయంలో ఏది ఇవ్వబడుతుందో దానితో కడతారు. చిక్కుడుకాయలకి వెదురు పుల్లలు గుచ్చి సూర్యరథం కట్టామని సూర్యరథం పెట్టి చిక్కుడాకు వేసి అందులో పాయసాన్నం పెట్టి ఆయనకి నైవేద్యం పెడతారు. ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా? లోకంలో సూర్యరథాన్ని మీరు కేవలంగా 4 చిక్కుడుకాయలకి 4 పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే. మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది. అందుకని ఆ మాసంలో పట్టు ఎక్కువ. అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుందిట. మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగుఖం ఇంద్రుడి వంక చూస్తాట. మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికీ ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది. ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి. అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాల్లా ఉంటాయిట. సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి 2 చేతులెత్తి నమస్కరిస్తాట.
ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2, ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్య ఇవశాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం బట్టి కెడతాడు, దేవతలకి హవ్యం బట్టి కెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు. అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు. అగ్ని వెలిగితే వేడే కాదు, కాంతి కూడా ఉంటుంది. అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్నబుచ్చుకుని నమస్కారం చేస్తాట. అనూరుడు చెప్తాడు, సూర్య భగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా, నీ కాంతి ఉపశమనాన్ని పొందింది, తగ్గిపోయింది ఆయన కాంతి ముందు నమస్కరించంటాడు. ఉత్తమ బ్రాహ్మణుడు. అనూరుడు చెప్పక్కర్లేదు, చెప్పకుండా నమస్కరిస్తాడు. అసలు సూర్య భగవానుని యొక్క రథ సారథే విచిత్రం. అనూర దర్శనం, అనూర స్మరణం అంత గొప్పది. ఆయన పేరు అసలు అనూరుడు కాదు, అరుణుడు. అనూరుడు అంటే ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు. గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనమయ్యాడు, తానే గుర్రమైనట్టు వాహనమైతే. కానీ అనూరుడు అలా కాదు, తాను సూర్య రథానికి చోదకుడయ్యాడు. రక్తనాళాలలో కొవ్వు సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే మరొక పరిష్కార మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రక్తనాళాలలో కొవ్వు ఏర్పడడం అనేటువంటి సమస్య హఠాత్తుగా ఒక్క రోజులో వచ్చేది. మనకి చిన్నప్పటి నుంచి ఉండేటువంటి అలవాట్ల ప్రభావం వల్ల మనకు కనిపించేటువంటిది ఏంటంటే, తర్వాత వయస్సులో మనకు కనిపించేటువంటిది ఈ రక్తనాళాల్లో కొవ్వు అనేది. చిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కువగా నూనె పదార్థాలను తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక తొందరగా రక్తనాళాల్లో కొవ్వు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణం కూడా ఉంది. మన అమ్మ నాన్నకో, మేనమామలు, బాబాయిలు ఎవరికైనా సరే ముందు తరంలో వాళ్ళకి కనుక రక్తనాళాలలో కొవ్వు సమస్య ఉన్నట్టయితే తర్వాత తరం వాళ్ళకి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే అలాంటి అవకాశం అంటే ఈ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. తీసుకునేటువంటి ఆహారంలో పీచు పదార్థం కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే, అంటే పీచు పదార్థం అంటే పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు, వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొకటి ఔషధంగా ఉపయోగించుకోదగినటువంటి ఒక మిశ్రమాన్ని ఇప్పుడు తయారు చేద్దాం. ఈ ఔషధ మిశ్రమానికి మనకు కావాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటంటే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్కకి మంచి కొలెస్ట్రాల్ని పెంచి తర్వాత చెడ్డ కొలెస్ట్రాల్ని తగ్గించేటువంటి గుణం బాగుంటుంది. దాల్చిన చెక్కని మెత్తడి చూర్ణంలా చేసుకోండి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీనిలో వేసుకోవాల్సినటువంటి మరొక ద్రవ్యం పసుపు. పసుపుకు కూడా ఈ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడ్డ కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టేటువంటి గుణం బాగా ఉంటుంది కనుక రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. పసుపు చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇందులో మనకు కావాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం బిర్యానీ ఆకు. ఈ బిర్యానీ ఆకు కూడా అధికంగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ని తగ్గించి రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉండేలా చేసే గుణం బాగుంటుంది. బిర్యానీ ఆకును కూడా కొంచెం మెత్తగా, అంటే పూర్తిగా మెత్తటి చూర్ణంగా కాకపోయినా ఒక బరక చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ మూడింటిని, అంటే మన బిర్యానీ ఆకు, పసుపు, దాల్చిన చెక్క, ఈ మూడింటి మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకుని ప్రతిరోజు ఏం చేయాలంటే సుమారుగా ఒక అరకప్పు నీటిని తీసుకుని మరిగించి ఆ మరుగుతున్నటువంటి నీటిలో ఈ మిశ్రమాన్ని సుమారుగా ఒక 1/2 చెంచా పరిమాణంలో వేయండి. వేసి ఇంకొకసారి మరగనిచ్చి అది కొంచెం గోరువెచ్చగా ఉండగానే వడపోసుకుని ఆ వెచ్చవెచ్చగా ఉండేటువంటి దాన్ని ఒక టీ తాగినట్టుగా ఉదయము సాయంత్రము 2 పూట్ల నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక
రక్తనాళాలలో కొవ్వు పేరుకోకుండా ఉండేలాగా చేయడానికి, ఉన్నటువంటి కొవ్వును తగ్గించడానికి కూడా ఇది బాగా తోడ్పడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పూజ చేసే సమయంలో శంఖుమాలతో చేసే జపం, శంఖుమాల ధారణ ఎటువంటి సత్ఫలితాలను కలిగింపజేస్తుందో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి మనం ఉపయోగించే జపమాలిక శంఖుమాల. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా ఆవిర్భవించింది కాబట్టి శంఖాన్ని లక్ష్మీదేవికి సహోదరుడిగా పురాణాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఎవరైతే పూజ చేసే సమయంలో శంఖుమాలతో జపం చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుందని శాస్త్రవచనం. శంఖుమాలను మనం ఉపయోగించేటప్పుడు పెద్దవి కానీ చిన్నవి కానీ ఏ ఆకారంలో ఉన్నవైనా సరే శంఖువులు మనం ఉపయోగించినట్లయితే ఆ శంఖుమాల ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. శంఖుమాలలో ఉన్నటువంటి శంఖువులు ఏ రంగులో ఉన్నా ఏ పరిణామంలో ఉన్నా అత్యుత్తమమైనటువంటి ఫలితాలనే కలిగింపజేస్తాయి. శంఖుమాలలో ఉన్నటువంటి శంఖువులు విరిగిపోయినా పగిలినా శుభ ఫలితాలు తగ్గుతాయే కానీ ఎట్టి పరిస్థితులలో చెడు ఫలితాలు మాత్రం కలిగింపజేయవని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. 54 చిన్న చిన్న శంఖువులన్నింటినీ కలిపి ఒక శంఖుమాలగా తయారు చేసి ఆ శంఖుమాలతో ప్రతిరోజు లక్ష్మీదేవి మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి చాలా సులభంగా ఏర్పడుతుంది. ప్రత్యేకంగా శుక్రవారం నాడు అష్టలక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ఆ అష్టలక్ష్మీదేవి చిత్రపటానికి శంఖుమాలను అలంకరించి లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే విష్ణు సంబంధమైనటువంటి పూజలలో, లక్ష్మీ సంబంధమైనటువంటి పూజలలో, పార్వతీ పరమేశ్వర్లకు సంబంధించినటువంటి పూజలలో శంఖుమాలతో చేసే జపం, శంఖుమాల ధారణ అత్యుత్తమమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందని, ఆయా దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలను శంఖుమాలతో జపం చేసినట్లయితే త్వరగా మంత్రసిద్ధి ఏర్పడుతుందని, దేవతల యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందని కూడా పురాణాలలో వర్ణించడం జరిగింది. శంఖుమాలను జపానికి ఉపయోగించకపోయినప్పటికీ, ధారణకు ఉపయోగించకపోయినప్పటికీ, కేవలం గృహంలో అలంకరణగా శంఖుమాలను ఉంచినప్పటికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా నివారించబడి ఆరోగ్యపరంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే స్త్రీలు ఎవరైనా సరే ప్రత్యేకంగా నోములు వ్రతాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో పూజా మందిరంలో శంఖుమాలను ఉంచి నోమును కానీ వ్రతాన్ని కానీ చేసుకున్నట్లయితే ఆ నోముల ఫలితం, వ్రతాల ఫలితం చాలా శీఘ్రంగా సిద్ధిస్తుందని కూడా మనకి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా శంఖుమాలను ప్రత్యేకంగా మీ పూజా మందిరంలో కానీ ఇంట్లో గోడకు తగిలించి ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి కానీ అలంకరించినట్లయితే ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుందని, దీనితో పాటుగా అష్ట దారిద్ర్యాలు నశింపజేసుకుని అష్టైశ్వర్య సిద్ధిని పొందవచ్చని చెప్పడంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. ప్రత్యేకంగా ఏలిన నాటి శని దశ జరుగుతున్నటువంటి తరుణంలో శనికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి బాధలను నివారింపజేసుకోవటానికి, జాతక చక్రంలో రాహుగ్రహ దోషాలు ఉన్నప్పుడు రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, ఆర్థికంగా చక్కటి ప్రగతిని సాధించటానికి కూడా శంఖుమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. శంఖుమాల ధారణ చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేస్తుంది. మొదటిసారిగా శంఖుమాలను జపానికి వినియోగిస్తున్న తరుణంలో లేదా ధారణకి ఉపయోగిస్తున్న తరుణంలో ఏదైనా గురువారం నాడు లక్ష్మీదేవి ఆలయంలో లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ లక్ష్మీ పూజలో శంఖుమాలను ఉంచాలి. పూజ మొత్తం పూర్తి కాగానే మొదటిసారిగా శంఖుమాలతో ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలా ఆ మంత్రాన్ని జపించిన తర్వాత శంఖుమాలను ఉపయోగించి ఏ దేవతకు సంబంధించిన మంత్రాన్నైనా సరే అనునిత్యం జపం చేసుకోవచ్చు. ఇంకా పూజ చేసే సమయంలో
ఏ జపమాలికను ఉపయోగిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 27 నక్షత్రాలలో జన్మించిన వారు అదృష్ట భాగ్యానికి లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. నక్షత్రము వల్ల చంద్రబలం అర్థమవుతుంది. చంద్రుడు మానసిక శక్తికి సంకేతం. జ్యోతిష్ శాస్త్రంలో నక్షత్రానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. నక్షత్ర బలం తెలుసుకుంటే జాతకం సగం అర్థమైనట్టే. ఈ క్రమంలో ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో జన్మించడం ద్వారా ఇది కుంభాంశ అవుతుంది. రాశి మకర రాశిలో ఉన్నప్పటికీ పాదాధిపతి శని భగవానుడై కుంభానికి సంకేతంగా ఉండటం ద్వారా ఇది అమృత భాండం అవటం వల్ల మానసిక ఆనందం విశేషంగా ఉంటుంది. ఇది వాయుపూరితమైన కుంభం, జలపూరితమైన కుంభం కాదు. జలపూరణం కాదు ఇక్కడ జరిగేది, వాయుపూరణం. వాయువు అంటే మానవ శరీరంలో ప్రాణశక్తినిచ్చేటటువంటి గొప్ప భూతం. అది పంచభూతాల్లో విశేషమైనటువంటి భూతం వాయువు. ప్రాణాధారం, ప్రాణశక్తి. ఇది మానసిక చైతన్యానికి సంకేతం. ఎప్పుడైతే శని ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదానికి అధిపతిగా ఉంటున్నారు, పాదాధిపతి శని అవటం, కుంభానికి అధిపతిగా ఉండటం, కుంభము అమృతానికి సంకేతంగా, అమృత భాండానికి సంకేతంగా ఉండటం ద్వారా మనోవికాసం ఎక్కువగా ఉంటుంది. మానసిక శక్తి, మానసిక చైతన్యం, మానసిక ఉత్సాహం, మానసిక ఊహలు, మనోబలం, మనోధైర్యం చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. ఈ క్రమంలో హాస్య ప్రియో వినయో బహుశ్రుత క్లేశవాన్ విశిష్టమతి. హాస్య ప్రియో వినయ, ప్రతి దాంట్లోనూ ఆనందాన్ని చూస్తారు. ఎటువంటి సందర్భంలోనైనా సరే ఆనందాన్ని స్వీకరించటం అన్ని సందర్భాల్లో అందరికీ వశం కాదు. దానికి బుధుడు బలం అన్నా ఉండాలి, లేదా కుంభాంశాన్ని అయి ఉండాలి. అందులో ఇక్కడ నక్షత్ర రాశికి అధిపతి మకరం శని, ఇక్కడ పాదానికి కుంభం, ఇక్కడ కూడా శని. ఇక్కడ ఈశ్వరుడు అధిపతిగా ఉండటం, ఈశ్వరుడు సంతోషానికి, ఆనందానికి, ఉత్సాహానికి, చైతన్యానికి ప్రతీకగా ఉన్నటువంటి గొప్ప మహాదేవుడు ఆయన. ఆయన చూస్తేనే చాలు ఉత్సాహం వస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారిని దర్శిస్తే చాలు, వారి దగ్గరుంటే చాలు, మనకి శక్తి, ఉత్సాహము రెట్టింపు అవుతాయి. వాళ్ళలో ఆ విధమైనటువంటి గొప్ప మనోబలం ఉన్నది. తృతీయ పాదస్య శని విక్రమశీల శౌర్యవాన్. దేనినైనా సరే సాధించేటటువంటి విక్రమ లక్షణం ఉంటుంది. క్రమము, విక్రమము, దీని సాహసము, శౌర్యము అంటాం. శౌర్యవాన్ సమర్థ. దేన్నైనా అర్థం చేసుకుని దాన్ని భౌతిక ప్రపంచంలో వినియోగించే వినియోగ శక్తి వీళ్ళలో బలంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం వల్ల శని భగవానుడి యొక్క కృప ఈశ్వరాంశతో అనుసంధానమై ఉండటం వల్ల పరమేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఆ క్రమంలో విశిష్టమతి సంపన్న బలవాన్ ధర్మవాన్ కుశల. చూడండి ఎన్ని మంచి పదాలు. అయితే బాగా కష్టపడి పైకి రావాలి. శని అనగానే సహజమైన బద్ధకం ఉంటుంది. ఇక్కడ 3వ పాదంలో ఎక్కువగా ఉంటుంది. ఊహా పటుత్వం బాగా ఉంటుంది. దానికి తగిన శ్రమ చెయ్యాలి. మనోబలం ఉన్నంత మాత్రం సరిపోదు. మనోబలము వాక్ రూపంలో అది విద్యాపూర్వకంగా, అవగాహనాపూర్వకంగా, సాంకేతిక పరంగా నిరూపించబడాలి. అప్పుడే అది యోగిస్తుంది. అటువంటి ఉత్తమ విశేష లక్షణాలు ఈ 3వ పాదంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి బాగా కనపడుతున్నాయి. విచక్షణ జ్ఞానంతో కార్యనిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఎటువంటి పనినైనా మనస్సు పెట్టి చేసి అందరినీ ఆకర్షించి మెప్పించి కార్యంలో విజయాన్ని పొందుతారు. కార్య సాధన క్రమంలో మనకి ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో పనులు ప్రారంభించిన ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం వారిని
పక్కన పెట్టుకున్న, ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు ఎదురొచ్చిన చాలా సులభంగా కార్యములు విజయాన్ని ఇస్తాయి. లేదా వీరి సలహా బాగా పనిచేస్తుందండి. వీరిచ్చేటటువంటి మాట మనకి అది వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. వజ్ర సమానమైనటువంటి శక్తినిస్తుంది. వేదపూర్వకమైన దేవతా సంబంధమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. శుభ కార్యక్రమాల్లో శనివారం ఉపయోగించాలి. ఈశ్వరారాధన చేయటం చాలా మంచిది. అలాగే లేత నలుపు రంగు వస్త్రాలు ధరించిన, ఆకాశపు రంగు వస్త్రాలు ధరించిన, స్కై బ్లూ రంగు మనకి బాగా కలిసి వస్తుంది. అన్ని శుభ కార్యక్రమాల్లోనూ వీళ్ళుంటే చాలు. ఈ నక్షత్రం ఈ పాదంలో జన్మించడం చాలా గొప్ప అదృష్టం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారి అదృష్టం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగ అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కాలేయ పనితీరు మెరుగుదలగా ఉండటానికి పార్శ్వపకాసనం. మన శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. శరీరంలో అతి ముఖ్యమైన అవయవమిది. శరీరంలో ఉన్న విషతుల్య పదార్థాల్ని బయటకు నెట్టివేస్తుంది. శారీరక వ్యవస్థలన్నింటినీ సక్రమంగా పనిచేయటంలో కాలేయం ముఖ్యమైనది. కాలేయం పనితీరు ఎల్లప్పుడూ సవ్యంగా ఉండటానికి పార్శ్వపకాసనం ఉపయుక్తం. 2 చేతుల్ని నేలపై ఉంచాలి. ఆ చేతులకు పక్కన 2 కాళ్లను ఓ పక్కకు వంచాలి. శరీర బరువు చేతులపై ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల కాలేయ పనితీరు మెరుగవుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో దిక్కుల యొక్క ప్రాధాన్యత అత్యంత విశిష్టవంతమైనదిగా చెప్పడం జరిగింది. దిక్పాలకుల యొక్క ఫలితాలు కూడాను ఆ యొక్క దిక్కులను బట్టి నివసించేటువంటి వారి యొక్క యజమానిపై, ఆ గృహంపై తప్పనిసరిగా పనిచేస్తాయి అనేటువంటి ఉద్దేశం. తూర్పు దిక్కునకు అధిపతి ఇంద్ర భగవానుడిగా ఉన్నాడు. సకల సంపదలకు కూడాను ఈ దిక్కు నాంది వాక్యం పలుకుతుంది. ఇంద్ర అనేటువంటి శబ్దానికి అర్థం కూడాను అదే, సకల సంపదలకు అధిపతి అని, ఇంద్ర అని. అందుచేత తూర్పు దిక్కు ఇంద్రుని యొక్క అధిష్టాన తత్వానికి నిదర్శనంగా ఉంటుంది. అంతేకాకుండా తూర్పు వైపు గనక పెరిగి ఉండటం వలన ఆదాయం కూడాను చాలా అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతోనే ఉంటుంది. ధనవంతులుగా కీర్తింపబడటానికి ఆస్కారాలు అత్యధికంగానే కనిపిస్తాయి. సంతానం, ఆరోగ్యం చాలా బాగుంటుంది. భోగ భాగ్యాల్ని అనుభవించడానికి కూడా ఈ తూర్పు దిశ సర్వే సర్వత్రా కూడా అనుకూలదాయకం. ఇంటి స్థలం మొత్తం మీద తూర్పు భూమి కాస్త పల్లంగా ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే పరువు, ప్రతిష్టలు, మర్యాదలు బాగా ఉంటాయి అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. సంపాదన కూడాను బాగా పెరుగుతుందని, తూర్పు వైపు కనుక మెరకగా కనుక ఉన్నట్లయితే కాస్త చికాకులు, అనేక విపత్కరమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయని చెప్పేసి శాస్త్రం. తూర్పు భాగం మాత్రం ఇంటికి తగ్గకూడదు. ఒక ఇల్లు నిర్మాణం చేసినప్పుడు తూర్పు వైపు ఉన్నటువంటి స్థలం ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. తూర్పు వైపు చివరి వరకు కూడా ఇంటి నిర్మాణం చేసామండి, అసలు తూర్పు వదలలేదు అంటే మాత్రం కాస్త ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. సింహద్వారం తూర్పు దిక్కును చూస్తున్నట్టుగా గనక ఇల్లు కట్టినట్టయితే ఆ ఇంటిని తూర్పు సింహద్వారపు ఇల్లు అని చెప్పేసి అంటాం. అయితే సింహద్వారాన్ని ఈశాన్యం గనక
చూస్తూ ఉన్నట్లయితే ఆ ఇల్లు ఏ లోటుపాట్లు కూడాను లేకుండా సిరి సంపదలతో తులతూగుతుంది. ఇకపోతే ఆగ్నేయం, తూర్పు దక్షిణం మధ్య గల దిశను ఆగ్నేయ దిశ అని చెప్పేసి అంటాం. తూర్పు అనగానే మనకు గుర్తుకొచ్చేది రెండు, ఒకటి తూర్పు ఈశాన్యం, మరొకటి ఆగ్నేయం. ఈ ఆగ్నేయ దిశలో నిర్మాణాత్మక చర్యలు చేపట్టినట్లయితే దీనికి అధిపతి అగ్ని. అందుచేత ఒక రకంగా అగ్ని గనక లేకపోయినట్లయితే మానవ జీవితం చాలా కష్టసాధ్యం అవుతుంది. ఏ పని చేయాలన్నా కూడా అగ్నిదత్తం ఉండి తీరాల్సిందే కదా. వంట చేసుకోవాలన్నా, ఇంట్లో చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా, యజ్ఞయాగాదులు చేయాలన్నా కూడా అగ్నిదేవుని అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. అగ్ని దహించేటువంటి స్వభావం ఉన్నప్పటికీ ఎంత దహించినా అగ్నికి సంతృప్తి అనేది ఉండదు. కాబట్టి అగ్నిని అతి భయంకరుడు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఆగ్నేయ భాగంలో వంట ఇంటిని కట్టుకోవటం అనేటువంటిది సూత్ర ప్రాతిపదికగా మనకు శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. ఇంటికి ఆగ్నేయ భాగం ఎత్తుగా ఉండటం చాలా మంచిది. ఆగ్నేయం ఎత్తుగా ఉండాలి, తూర్పు ఈశాన్యం చాలా డౌన్లో ఉండాలి. విజయం, ధన సంపదలు, సౌభాగ్యం, స్త్రీకి సౌఖ్యం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఆగ్నేయ భాగం పల్లంగా ఉంటే ఆ భాగంలో గుంటలు కానివ్వండి, గోతులు కానివ్వండి కట్టినట్లయితే ఇంటి యజమానికి శారీరకంగాను మానసికంగాను ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. ఆగ్నేయ భాగంలో బాత్రూమ్స్, టాయిలెట్స్ నిర్మించుకోవచ్చు. అయితే ఇంటి వాడుక నీరు ఆగ్నేయ మూల నుంచి బయటికి పోకుండా జాగ్రత్త పడండి. ఆగ్నేయం పెరిగి ఉండటం కూడా మంచిది కాదు. పెరిగినట్లయితే ఇంటి యజమానికి ఆర్థిక నష్టాలు, అనారోగ్యం సంభవించడానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి. ఆగ్నేయ భాగం పెరిగినట్లయితే ధనహీనత, కష్ట నష్టాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. కాలేయ పనితీరు మెరుగు కావటానికి భుజపీడాసనం కూడా ఉపయోగపడుతుంది. నేలపై కూర్చుని కుడికాలు కుడిపక్క భుజంపై పెట్టాలి. ఎడమకాలు ఎడమ భుజంపై ఉంచాలి. రెండు చేతులపై ఈ స్థితిలో పైకి లేవాలి. అంటే శరీర బరువు రెండు చేతులపైనే ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగి చైతన్యవంతమవుతుంది. తద్వారా కాలేయ పనితీరు మెరుగవుతుంది.